నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి మూలా నక్షత్రం రోజు కావడంతో సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు అమ్మవారి దర్శనానికి సోమవారం భారీగా భక్తులు తరలివచ్చారు సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనానికి ఆదివారం రాత్రి నుంచే భక్తులను అనుమతించారు దీంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి వినాయకుడి గుడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు భక్తులెవరికీ అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు రాత్రి 1:30 నుంచి జగన్మాత సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు దీంతో కాస్త తొక్కిసలాట జరిగింది భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలకే కేటాయించారు దయచేసి గమనించండి అమ్మా భక్తులందరూ కూడా ఏ లైన్లో అమ్మా దేవి శరన్నవరాత్రులను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ కనకదుర్గాదేవి కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు నేడు మూలా నక్షత్రం కనుక ఈ నవరాత్రి 8వ రోజున సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు దీంతో దర్శనం కోసం క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు నేడు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు भूयासं प्रजानामहं प्रजाना
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఏపీ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది. ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో అభివృద్ధి ప్రాజెక్టుల అధ్యయనానికి మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారులు సియోల్ వెళ్లారు. ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషన్కాంత్ సింగ్, ఈఓఐ ఫస్ట్ సెక్రటరీ సంజన ఆర్యతో మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మంత్రులకు ఎంబసీ అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇండియన్ ఎంబసీ అధికారులతో చర్చించారు. అధికారులు ఎంటీ కృష్ణబాబు, పీయూష్ కుమార్, ఏపీ ఈడీబీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రజలకు మరింత చేరువ చేసేలా మాత్రమే కాక భావితరాలకు కూడా ఉపయోగపడేలా పండుగలు చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. తెనాలిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడుతూ పండుగలు ప్రజలలో ఐకమత్యం పెంచే కార్యక్రమాలని అన్నారు. మన తెనాలి చరిత్ర, మన సంస్కృతి, మన కార్యక్రమాలు ప్రజలకి మరింత చొరవయ్యే విధంగా, భక్తులకు సౌకర్యం కల్పించడమే కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా మన దసరా ఉత్సవాలు జరగాలి. అందులో భాగంగా మీరందరూ చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా తప్పకుండా అనేక కార్యక్రమాలు చేద్దాం. కళాకారుల్ని మనం ప్రోత్సహించాలి. ఇటువంటి ఉత్సవాల ద్వారా అన్ని చోట్ల ఒక పండుగ వాతావరణంలో మనం జనాలకి మరొకసారి మన చరిత్ర ఏంటి, మనం ఏ విధంగా చేసుకున్నాం, ఇవన్నీ కూడా నిలుపుకోవడానికి చక్కటి అవకాశంగా నేను భావిస్తాను. రైతులకు కావలసిన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు అందిస్తూ అన్నదాతలకు చేరువలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన బగాది శేషు, కార్యవర్గ సభ్యులు 14 మంది ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. తొలుత పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అభివృద్ధితో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో మార్కెట్ కమిటీలు అత్యంత కీలకమని, రైతుల నుంచి ఉత్పత్తులు సేకరించడంతో పాటు వారికి అవసరమైన సహకారాన్ని అందించాల్సి ఉంటుందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డికి సోమవారం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మద్యం అక్రమ కేసులో జూలై 19వ తేదీన మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి ఇవాళ ఏసీబీ కోర్టు 2 ష్యూరిటీలు, 2 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు బెయిల్ మంజూరుతో మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది వరదల ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడుతోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పలు ప్రాంతాలు మూసీ నది వరదల వల్ల కృష్ణానది కూడా పొంగడంతో జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ క్యాంపులు, ఆహారం సరఫరా చేస్తూ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తోంది. ముంపు ప్రాంతాలను గురజాల రెవెన్యూ అధికారి మురళీకృష్ణ ఈరోజు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. రామాపురం ముంపుకు గురవటం ప్రతిసారి జరుగుతుందని, దీనికి ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మురళి సూచించారు. దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో మన కృష్ణానది ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ తెలంగాణలో మూసీ నది కూడా అక్కడ కూడా కొంచెం వరదలు ఎక్కువ రావటం వల్ల ఆ వాటరు కలవటం వలన మనకి రామాపురంలో సడన్గా రాత్రి నుంచి కృష్ణా రివర్ ఎక్కువైంది. దానివల్ల గ్రామస్తులు 49 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మత్స్యకారుల కుటుంబాలు వారంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వారికి ఈ చేదు అనుభవం అనేది జరుగుతూ ఉంది. ఆ కృష్ణా రివర్ ఎక్కువైనప్పుడు కానీ, ఆ మూసే వాటర్ దీంట్లో కలిసినప్పుడు కానీ, ఎక్కువ ఫ్లో ఎక్కువైనప్పుడు అది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది వచ్చినప్పుడు మనం వాళ్ళని తాత్కాలికంగా షిఫ్ట్ చేయటం, స్కూల్స్లో షిఫ్ట్ చేయటం కానీ, తర్వాత ఈ గ్రామంలో కూడా కొంతమంది తెలిసిన వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు తలదాచుకోవటం కానీ ఇలా ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. వారు ఎవరికైతే మనం షిఫ్ట్ చేసామో వారందరూ కూడా
వారికి భోజనాలు కానీ టిఫిన్స్ అన్ని కూడా మానిటర్ చేస్తున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తున్నాము. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు రక్త బీజాక్షరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించి విశేష పూజలు చేశారు. అలాగే ఆలయంలోని బొమ్మల కొలువు వద్ద అమ్మవారిని కొలువు తీరిచి పర్వతహారతి, చక్రహారతి, కుంభహారతితో పాటు పలు రకాల విశేష హారతులను సమర్పించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమవారం ఉదయం శేషాచలధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంతుడు భగవద్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచనగాంచిన మహనీయులు కనుక వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. వాహన సేవలో తిరుమల శ్రీ పెద్దజయస్వామి, శ్రీ చిన్నజయస్వామి, ఈవో అనిల్ కుమార్ సింగల్, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో పలు ఉన్నత విద్యాసంస్థల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి అన్నారు. తిరుపతి నగరంలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ పనులను ఎంపీ పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైలెట్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. నైలెట్ ద్వారా యువతకు విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య అధికారి డాక్టర్ శాంతికళ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణ దేవరాయల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శాంతికళ తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నడక ప్రతిరోజు చేయాలని ఆమె సూచించారు. కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చికిత్సలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. Thank you so much. Thanks to all. And to 4,000 rupees. పాటు ముఖ్యంగా మనకు ఈ ఇయర్ వచ్చేసి మనకు ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అది వచ్చేసి డోంట్ మిస్ ఎ బీట్. అంటే మనము గుండెకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలని అందరి ప్రజానికానికి తెలిసే విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుపుతున్నాము. ఆ సందర్భంగానే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇది ఒక ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది.
సో దీనికి సంబంధించి అందరు ప్రజలకి విజ్ఞప్తి ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరూ మనకు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఎన్ని కోమార్బిడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కూడాను, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి అంటే ముఖ్యంగా గుండె జబ్బులు అనేటివి 25 ఏళ్ల పైబడిన వాళ్ళల్లో ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. దీనికి మెయిన్ కారణం వచ్చేసి మనకు న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒబేసిటీ అనేది కూడా ఎలా అయితే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఊబకాయం అనేది కూడా యంగ్స్టర్స్లో మెయిన్ ఇది అయిపోయింది. కాబట్టేసి మెయిన్గా ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫస్ట్ అదే అండి. అలాగే న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. తర్వాత హెల్త్ చెకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా డయాబెటీస్కి కానీ అలాగే హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ అనేది జరుపుకోవాలి. దానికి గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి. అవి కూడా అంటే రాకముందే స్క్రీనింగ్ అంటే కనుక మనకు యాక్చువల్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రాకముందే ఏం పరీక్షలు చేసుకోవాలనేది కూడా మనము అది ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ప్రజానీకానికి తెలియజేయడం. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము గుండెకు సంబంధించినవి. ఆ విధంగానే ఈరోజు కూడా మనము మన కడప జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి మన కిసాన్ ఘాట్ వరకు కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి కిసాన్ ఘాట్ వరకు హార్ట్ వాక్ అనే ప్రోగ్రామ్ను మనం ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. హార్ట్ వాక్ అంటే గుండె నడక అని. ఈ ప్రోగ్రాంకి ఆ పేరు ప్రత్యేకంగా పెట్టాము మేము, ఎందుకంటే మీ గుండె కోసం మీరు ప్రతిరోజు నడక ఉండాలి అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు అందరికీ తెలిసిందే, మనం పెద్దవాళ్ళు చెప్పారు, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తగినంత తిండి, దాంతోపాటు తగినంత వ్యాయామం చేస్తే చాలు మన జీవితము 100 ఏళ్ళు హాయిగా బతుకుతాం మనము, మన ఫ్యామిలీ మనతో పాటు హాయిగా బతుకుతుంది అనేది మా అందరి ఉద్దేశము. మేము ప్రతి సంవత్సరము ఎన్నో ప్రోగ్రాములు ప్రివెంటివ్ హెల్త్ చెకప్లు ఎన్నో చేస్తుంటాం. దానివల్ల ఏంటంటే మెయిన్ ఎస్పెషలీ గుండెకు సంబంధించి వాటిలో ఈసీజీలు, తర్వాత 2D ఎకోలు, తర్వాత బీపీలు చెకప్లు ఇవన్నీ చాలా ఊర్లలో కానీ మన కర్నూలులో కానీ చాలా ఆఫీసులలో కానీ చేస్తుంటాము. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి కలెక్టర్ సుమిత్ కుమార్ కు అర్జీలు అందజేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరితో పాటు అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డిఆర్ఓ కె మోహన్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్, రోడ్లు, మంచినీరు, శ్మశాన వాటికల ఏర్పాటుకు అర్జీలు అందజేశారు. సంబంధిత శాఖల అధికారులు వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. బాపట్ల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ రోజు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు అవసరమైన నిత్యావసరాలను, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ ఆ ఏర్పాట్లను సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ప్రజా వేదికను నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆన్లైన్లోనూ నేరుగానూ కలెక్టర్ను కలిసి విన్నవించుకున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న 6,81,383 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజీ దగ్గర గేట్లు మొత్తం పూర్తిగా ఎత్తి ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి వదిలారు. కృష్ణానదికి కొనసాగుతున్న వరద ఉధృత పరిస్థితి దృష్ట్యా దిగువ ప్రాంతాలైన ప్రాతూరు, గుండిమెడ, చీరావూరుతో పాటు ఎగువ కరకట్ట వెంబడి చేపల వేటతో జీవనం సాగించే వారిని పరామర్శించి కృష్ణానదికి పోటెత్తిన వరద వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ధైర్యం చెప్పారు. ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్తో పాటు తాడేపల్లి ఎంఆర్ఓ సీతారామయ్య ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ఉద్యోగులు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంక్రిమెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు తమకు రావాల్సిన ఏరియర్స్ తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో ఇంటింటికి తిరిగే కార్యక్రమం నుంచి విముక్తి కల్పించి సర్వేలను ఆయా శాఖల ఉద్యోగులతో చేయించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల పనులు సచివాలయం ఉద్యోగులతో చేయించడం ఆపాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. మేము ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో సచివాలయం సెక్రటరీస్గా వర్క్ చేస్తున్నాం. మేము గత 3 రోజుల నుంచి మాకు రావాల్సిన హక్కుల కోసం, మాకు ఇవ్వాల్సిన గౌరవం కోసం, మాకు నిలబెట్టాల్సిన ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉన్నాం. మేము ఏ విధంగానూ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అన్ని విధాలా మేము సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. కానీ డోర్ టు డోర్ సర్వే చేయాలి అనేది మా యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలిగించాలని మేము అనుకోవట్లేదు, అలాగని సర్వీస్ చేయకూడదని కాదు. వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్ళి మేము సర్వీస్ చేసి మేము ఒక సెక్రటరీ కాదు, ఒక వాలంటీర్ నిరూపించుకోవాలని మేము అనుకోవట్లేదు. మేము ఒక సెక్రటరీగానే మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని మేము అనుకుంటున్నాం. జీతాలు ఏ ఒక్కరోజు లేట్ అయినా, డ్యూటీకి అధికారులు ఎవరైనా విధుల్లోకి మేము రావట్లేదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా వెంటనే జీతాలు ఆపడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాం. మేము ప్లానింగ్ సెక్రటరీస్ యొక్క శాలరీస్ని ఆపేశారని చెప్పేసి అన్నారు. అలా శాలరీస్ ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలా ఆపకూడదు ఎవరైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా విధుల నుంచి తప్పించుకోవాలని అనుకోరు. ఏదో ఒక చిన్న కారణం చేతనే ఏదో చిన్న పొరపాటు జరుగుంటుంది. ఆ మాత్రం దానికి ముందుగా ఒక హెచ్చరిక లేకుండా జీతాలు ఆపడం అనేది, అలాంటివన్నీ చేయడం అనేది మేము ఎవరూ ఒప్పుకునేది కాదు కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి ఉద్యమించాము. మాకు సంబంధించినంత వరకు ఉదయం తెల్లారి 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని అంటే కుటుంబ జీవితం లేకుండా పూర్తిగా సచివాలయంలోనే పనిచేయడం జరుగుతుంది. ఏమంటే సర్వేలు చేయమంటున్నారు, ఇంటింటికి సర్వేలు చేయమంటున్నారు. సర్వేకి 10 గంటల నుంచి 5 గంటలకి సర్వర్ పనిచేయదు. మార్నింగ్ 5 గంటలకి ఇంటింటికి వెళ్ళాలి. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటీపీలు తీసుకోవాలి. వాళ్ళు స్నానాలు చేస్తుంటారు, వారు లేకపోతే వేరు కార్యక్రమాల్లో ఉంటారు. ఆ కార్యక్రమాలకు వెళ్ళి ఓటీపీ కడితే మీరు ఎందుకు వచ్చారు, మీకు బుర్రా బుద్ధులు లేదయ్యా, మేము ఆఫీస్కి వస్తామని అంటారు. మాకేమో ఆఫీస్ టైంలో వెళ్ళేసరికి అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు వండుకుంటాను వాళ్ళ ఆఫీసులకి గట్రా వెళ్ళిపోతున్నారు. ఈ సర్వే టార్గెట్లు ఉండడం వల్ల ప్రతి వాళ్ళకి కూడాను సర్వే స్టార్ట్ చేసిన తర్వాత ట్రయల్ మోడ్లో ఉన్నప్పుడు కూడాను 100% లేదు, 90% లేదని షోకాజులు ఇచ్చి మెమోలు ఇచ్చి శాలరీస్ కట్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మురమళ్ళ గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా దాట్ల రామకృష్ణరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి ఇప్పటికే 4 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. ఈ నిధులతో ఆలయాన్ని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించనున్నామని, రాబోయే పుష్కరాల సమయానికి పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆలయం అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం. దేవతల ఆశీస్సులతో, ప్రభుత్వ సహకారంతో భక్తుల సేవలో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వేచేస్తున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం. ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు గారిని చైర్మన్గా, శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని మెంబర్గా, పెన్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా, సవటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా, కర్రి చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా, విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకర్తగా, శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీమతి గొల్లవెల్లి సునీత ధర్మకర్తగా, శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మకర్తగా, శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్స్ అఫీషియో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ
వివిధ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం. మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం. ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురమల్ల వీరేశ్వర స్వామికి. మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈరోజు మనం చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మన బాలయోగి గారి టైం నుంచి కూడా పునఃప్రారంభించాలి, నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం. మరి 2014లో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టాలని చెప్పి ఆ రోజుని కూడా ట్రై చేశాం. సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు అమలాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరుతో ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు తిరిగి చెల్లించాలని కోరారు. దేశ స్థాయిలో అవకతవకలు, అక్రమాలపై ఓటర్ అధికార యాత్ర ద్వారా 5 కోట్ల సంతకాలు సేకరించి ఢిల్లీలో రాష్ట్రపతి వంటి పెద్దలకు అందిస్తామని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నూతన కమిటీల నియామకం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రోజు నుంచే చెప్పడం జరిగింది, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అన్నిటికీ 1 నేషన్ 1 ఇండియా అని చెప్పేటువంటి పార్టీ 5 స్లాబ్లు పెట్టడం జరిగింది. తన తప్పును తెలుసుకుని ఇప్పుడు 2 స్లాబ్లకు రావడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఉన్నాను. బట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 8 సంవత్సరాల్లోనూ ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం సేకరించింది. సేకరించినటువంటి మొత్తాన్ని అంతా కూడా తిరిగి వాపసు చేయాలి. ఆయా లబ్ధిదారులకి లేదా కనీసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా కూడా ఆ నిధుల్ని వెనక్కి వాపసు ఇవ్వాలి. ఇప్పటికైనా తప్పిదం తెలుసుకుని ఈ దేశంలో ఏది జరిగినా కూడా విపత్తుని రాహుల్ గాంధీ గారు ముందే గుర్తిస్తారు. ఆనాడు కోవిడ్ వచ్చినప్పుడు వారే ప్రతిస్పందించారు, జీఎస్టీకి వారే చేశారు, పెద్ద నోట్ల రద్దు తప్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పారు. అవగాహన లోపం, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇంత పెద్ద దేశాన్ని దశా దిశ లేకుండా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. విదేశాంగ విధానం కూడా బాగోలేదు. ఇటీవల మనం చూసాం, నా దోస్తు ట్రంప్తో మాట్లాడానంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో మన దేశం కన్నా కూడా ఆయనే ముందు స్పందించినటువంటి వ్యక్తి. నేనే చెప్పాను పాకిస్తాన్కి, ఇండియాకి మీరే మధ్యవర్తిత్వం చేశాను నేనే, మీరు ఇది చేయాలని చెప్పి అన్నారు. ఇప్పుడేమో మన పిల్లలందరూ కూడా H1 మీద ఉంటే భారతీయులందరికీ $1,00,000 కట్టాలంటున్నారు. చాలామంది పిల్లలు మరి దురదృష్టం తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే వాళ్ళకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వటం లేదు. అనేక మందికి రీఎంట్రీ ఇవ్వటం లేదు. ఎందుకంటే H1 మీద వచ్చిన తర్వాత ఏదో ఒక టెక్నికల్ స్లాగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్నారు. నా దగ్గరికి మొన్న ఒక ఇష్యూ వచ్చింది. పెళ్లి కుదిరింది, పెళ్లి కొడుకు అక్కడ ఉన్నాడు, పెళ్లి కూతురు ఎక్కడుంది, పెళ్లి కొడుకు రావాలంటే అతనికి టెక్నికల్ స్లాగ్ మీద ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి పెళ్లి కూతురు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంత దుర్లభమైనటువంటి విదేశాంగ విధానం ఉంది, గతంలో ఎప్పుడు కూడా లేదు. సో అనాలోచితమైనటువంటి ఈ ప్రభుత్వం దిగిపోవాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీ పరిశీలించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్న తీరు, పరిష్కారం చేస్తున్న విధానాన్ని, కౌంటర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కొన్ని చేర్పులు, మార్పులకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ, జీఎస్డబ్ల్యూఎస్, రిజిస్ట్రేషన్, విద్య, పోలీస్, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ప్రతి అర్జీ నిశితంగా పరిశీలించారన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని నిర్దేశిత సమయంలో పరిష్కరించాల్సిందేనని అన్నారు. అర్జీలో వివరాలు ముందుగా అవగాహన చేసుకోవాలని, అర్జీ ప్రభుత్వ విధానాలకు సంబంధించిందా లేదా ఇతర అంశాలకు సంబంధించిందా చూడాలని ఆదేశించారు. అర్జీలకు సంబంధించి స్పష్టమైన వాస్తవ వివరాలు మాత్రమే ఇవ్వాలని చెప్పారు. పండుగ వేళ విద్యార్థులకు కానుక ఇచ్చిన ప్రభుత్వం కూటమి అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పేద విద్యార్థుల విద్య కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788
కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద 2,832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.